హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు భావన టాక్స్. నేను మీ భావన. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. రాజ్మా మసాలా కర్రీ. సో, దాన్ని తయారు చేసుకునే విధానం మనం చూసుకున్నట్లయితే, ముందుగా రాజ్మాని ఒక 6-8 అవర్స్ నానబెట్టుకోవాలండి. 6-8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత కుక్కర్‌లో వేసి, 1 కప్పు రాజ్మాకి 2 కప్పుల వాటర్ ఏసి ఉడికించాలనమాట. ఒకవేళ ఈ ప్రాసెస్ మనమంతా కర్రీ నైట్ చేసుకోవాలంటే పొద్దున నుంచి నానబెట్టుకుంటే మంచిది. ఒకవేళ మార్నింగ్ చేయాలనుకుంటే నైట్‌లో నానబెట్టుకోండి. సో, 2 కప్స్ ఆఫ్ వాటర్ ఏసిన తర్వాత అందులోనే పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసిన తర్వాత కుక్కర్ ఒక క్యాప్ పెట్టేసి లిడ్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయాలండి. జస్ట్ అది ఒక 6-8 విజిల్స్ రావాలి. 6-8 విజిల్స్ అయితేనే పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇక్కడ నేను 6-8 విజిల్స్ వరకి రాజ్మా అనేది ఉడికించాను. మీరు గనక నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మసాలాకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. అంతలోపు ఇక్కడ మన రాజ్మా కూడా ఉడికిందండి. అండ్ ఇక్కడ హోల్ గరం మసాలా చూపిస్తున్నాను కర్రీకి. ముందుగా అయితే మనము ఇక్కడ రాజ్మా ఎలా ఉడికిందో చూద్దామండి ప్రాసెస్. ఇక్కడ ఇప్పటిదాకా తీసుకున్న టమాటో అండ్ ఉల్లిపాయని బ్లెండ్ చేశాను కోర్స్‌గా. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి చీలికలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ వీటిలోకి కావాల్సిన పదార్థాలు. సో, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రాజ్మా అనేది ఎలా ఉడికిందో చూడండి. ఒక 6-8 విజిల్స్‌లోనే మనకి చాలా మంచిగా ఉడికిపోతుందండి. చూస్తున్నట్టయితే చేత్తో మెదపగానే ఇంత చితికిపోయింది. అండ్ బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లో మనం ముందుగా చూపించినట్టు హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే ఏం లేదండి, బగారా ఆకు, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, స్టార్ అనాస, భోజ్వారి ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్లోకి అరోమా పోయి కర్రీకి ఇంకా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే మనం ముందుగానే బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలి. మనం ఇక్కడ ఆనియన్ని ఫస్ట్ ముక్కలుగా కట్ చేసి బ్లెండ్ చేసుకుంటాం కాబట్టి ఈ ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ ద్వారానే దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ కర్రీకి. కొంచెం ఈ ఆనియన్స్ ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల కొంచెం తొందరగా మగ్గి టైం సేవ్ అవుతుంది, ప్లస్ రుచి కూడా వస్తుంది. మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేటివి లైట్ బ్రౌనిష్ కలర్గా రావాలి. కొంచెం బ్రౌనిష్ కలర్గా వచ్చాయంటే మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. దీనిలోనే మనం ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేయాలి. మీరు కనుక ఎక్కువ స్పైసీ తినరు అనుకుంటే స్కిప్ చేయొచ్చు పచ్చిమిర్చిని, ఆప్షనల్ అండి అది. యాక్చువల్గా ఇందులో కొత్తిమీర వేస్తే కూడా ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది, కానీ నా దగ్గర కొత్తిమీర లేక నేను కరివేపాకు వేశాను. కరివేపాకు కూడా చాలా టేస్ట్ వస్తుంది. సో, కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్టు
మొత్తం ఫ్రై అయిపోతుంది. దీంట్లోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. అల్లం చూసి వేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా అడుగంటే అవకాశం ఉంది. కొంచెం ఆ పచ్చి వాసన అనేది పోయే వరకు కొంచెం ఫ్రై చేశాక మనం దీంట్లో టమాటో ప్యూరీ వేసుకోవచ్చండి. టమాటో ప్యూరీ డైరెక్ట్గా ఇక్కడ వేసేసేయాలి. సో మనం ఫస్ట్ ఏంటంటే టమాటోస్ డైరెక్ట్గా కట్ చేసి సేమ్ ఆనియన్ లాగా ముక్కలుగా కోసి బ్లెండ్ చేసుకున్నాం కదా, మనం అది ఇక్కడ యాడ్ చేస్తున్నాము. దాన్ని పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం టైం తీసుకోవాలి. ఎప్పుడైతే అందులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందో పచ్చివాసన పోయి కొంచెం మగ్గినట్టు అవుతుందండి. ఇక్కడ కొంచెం చూపిస్తున్నట్టుగా టమాటో మగ్గిపోయిందండి. దానిలోనే కొంచెం పసుపు, ఆల్రెడీ మనం రాజ్మాలో వేసాము, చూసి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటే అందులో చిటికెడు, ఇందులో చిటికెడు వేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలండి. ఆల్రెడీ ఇందులో స్పైసెస్ అన్నీ ఉన్నాయి అండ్ పచ్చిమిర్చి కూడా ఉంది కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఎక్కువ కారం తినొద్దు అనుకుంటే కొంచెం నార్మల్గా వేసుకోండి. మేమైతే స్పైసీగా తింటాం, కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అది వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి, ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి, అండ్ ఇక్కడ ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ వచ్చేసి చోలే మసాలా అండి. చోలే మసాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం ఇక్కడ చోలే మసాలా యాడ్ చేసాము. ఈ జీలకర్ర మెంతుల పొడి, ధనియా పొడి, చోలే మసాలా, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఎంతసేపు ఫ్రై అవుతే అంత మంచి కర్రీకి మంచి అరోమా వస్తుంది. ఇక్కడ ఫ్రై అవుతుంది కదా, ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది చూస్తున్నట్టయితే. ఈ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడే మనము మిగతా ప్రాసెస్కి వెళ్ళాలండి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా, ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేయాలండి. వాటర్లోనే టేస్ట్ ఉంటుంది. మనం కావాలంటే ఇంకా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్తో పాటు. సో మాకు పర్ఫెక్ట్గా ఇలానే కావాలి, కొంచెం థిక్గానే కావాలి అనుకుంటే ఇలానే ఉంటే సరిపోతుంది. కొంచెం అదే కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకుంటే కూర దగ్గర పడుతుంది లాస్ట్ వరకు. సో అందులో కొన్ని వాటర్ వేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను కొన్ని, ఒక హాఫ్ గ్లాస్. సో వాటర్ వేసిన తర్వాత జస్ట్ ఒక 5 to 8 minutes మూత పెట్టి ఉడకబెడితే సరి అండి. ఎంతో రుచికరంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో. మనం ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, పూరీలో కానీ దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది అండి. యమ్మీగా ఉంది అసలు, టేస్ట్ చెప్పాలంటే ఒక్కసారి మీరు ట్రై చేస్తే అనాల్సిందే వావ్. ఒకవేళ మీకు ఇక్కడ రుచికి ఉప్పు తగిన తక్కువైనట్లయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది, కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా యాడ్ చేసుకోండి తగ్గితే. సో మళ్ళీ ఒకసారి కలిపేసి లాస్ట్గా చివరిగా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, కొత్తిమీర కూడా. సో నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.
చూసారు కదా, చాలా చాలా ఎమ్మీగా ఉందండి. జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది ఇది. దట్ ఎమ్మీ యమ్మీ యమ్మీగా ఉంది. చూసారు కదా, రాజ్మా కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. సో ఇదండి ఇవాల్టి మన రాజ్మా మసాలా కర్రీ. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.